నెక్స్ట్ టైం మీరు ట్రైన్ ఎక్కేటప్పుడు ఎవరైనా మీ బ్యాగ్ వే చేస్తే ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ స్టైల్ బ్యాగేజ్ రూల్స్ని తీసుకొస్తున్నారు. ఎంత లగేజ్ క్యారీ చేయాలి, ఎంత ఎక్కువ వెయిట్ ఉంటే ఎంత ఫైన్ కట్టాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటాను. ఈ డీటెయిల్స్ ఏమి తెలుసుకోకుండా నెక్స్ట్ టైం మీరు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మీకు భారీ ఫైన్ పడొచ్చు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ప్లాట్ఫామ్లోకి టికెట్ లేకుండా ఎంట్రీ ఉండదు. టికెట్ ఉన్న వాళ్ళకే ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ. సో ఇలాగా ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికైట్స్. నేను మీ కార్తిక. అందరు ఎలా ఉన్నారు? మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు కార్తిక. నేను ఒక వరల్డ్ ట్రావెలర్ని. నేను ఇప్పటి వరకు 35 కంట్రీస్ ట్రావెల్ చేశాను. మీరు కనుక ఈ ఛానల్లో ఏ వీడియోస్ ఇంతకుముందు చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ కార్తికైట్స్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు 2.5 కోట్ల మంది రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్లాట్ఫామ్ మీద గందరగోళం, ఎక్స్ట్రా లగేజ్తో ఇబ్బందులు, సేఫ్టీ ఇష్యూస్ ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. రైల్వేస్ చెప్పేది సింపుల్. ఫ్లైట్స్లో అన్లిమిటెడ్ లగేజ్తో ట్రావెల్ చేయలేం కదా, అలాగే రైల్వేస్లో కూడా ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది ఉండాలి. అందుకే ఈ కొత్త బ్యాగేజ్ పాలసీని తీసుకొచ్చారు. మీరు ఏ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నారు అన్న దాని మీద మీ లగేజ్ లిమిట్ అనేది డిసైడ్ అవుతుంది. జనరల్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ అయితే ఓన్లీ 35 kgs మాత్రమే అలౌ చేస్తారు పర్ పర్సన్. అదే గనక స్లీపర్ క్లాస్ ఆర్ థర్డ్ ఏసీ అయితే కనుక 40 kgs వరకు అలౌ చేస్తారు. సెకండ్ ఏసీ ఆర్ ఫస్ట్ క్లాస్ అయితే 50 kgs లిమిట్ ఉంటుంది. అదే ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే కనుక 70 kg లిమిట్ వరకు క్యారీ చేయొచ్చు. సో ఇవన్నీ కూడాను పర్ పర్సన్ లిమిట్స్ అనమాట. అదే మీరు ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తే మీరు మీ వెయిట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు టు డిఫరెంట్ బ్యాగేజెస్. అలాగే సూట్ కేసెస్కి సైజ్ లిమిట్ కూడా ఉంటుంది. అండ్ ఆ పర్టికులర్ సైజ్ లిమిట్ దాటినా కూడా మీకు ఫైన్ పడవచ్చు. ఈవెన్ అది వే లిమిట్లో ఉన్నా కానీ మీ సూట్ కేస్ యొక్క సైజ్ లిమిట్ అనేది దాటి పెద్ద బల్క్ సైజ్లో కనిపిస్తున్నా కానీ వాటికి ఎక్స్ట్రా ఫైన్ అనేది కట్టాల్సి ఉంటుంది. ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ లిమిట్స్ అన్నీ ఎప్పటి నుండో ఉన్నాయి, కానీ వాటిని స్ట్రిక్ట్గా ఎప్పుడూ ఎన్ఫోర్స్ చేయలేదు. కానీ ఇప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అసలు మీ లగేజ్ని ఎప్పుడు చెక్ చేసుకోవాలి? స్టేషన్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవ్వక ముందే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తారు. అయితే మీరు మీ లగేజ్ని ముందుగానే వే చేసుకోవాల్సి ఉంటుంది ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవ్వక ముందే. ఆ వే చేసినప్పుడు మీ బ్యాగేజ్ కనుక ఎక్స్ట్రా వే దాటితే అక్కడ మీరు పెనాల్టీస్ ఆర్ ఫైన్ అనేది కట్టాల్సి ఉంటుంది. అలాగే ఆ లగేజ్ యొక్క ప్రాపర్ ప్యాకేజింగ్ అండ్ అడ్రస్సింగ్ కూడా చెక్ చేస్తారు. సో మీరు ఎయిర్పోర్ట్కి ఎలా అయితే 1 or 2 hours ముందు ఎలా అయితే వెళ్తారో అలాగే ట్రైన్ జర్నీ అప్పుడు కూడా 1 or 2 hours ముందు అక్కడ ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ లగేజ్ చెక్ చేసేటప్పుడు చాలా భారీ లైన్ అనేది క్యూ అనేది ఉండొచ్చు. సో మీరు ట్రైన్ ఎక్కడానికి ఆలస్యమయ్యి ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టైం లిమిట్ అనేది చెక్ చేసుకోవాలి అండ్ మీరు ముందుగానే స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అసలు ఎక్స్ట్రా ఛార్జెస్ ఎలా పడతాయంటే మీకున్న క్లాస్కి తగ్గట్టు లిమిట్ అనేది చెప్పాను కదా, వేయింగ్ లిమిట్. సో ఆ లిమిట్ కంటే ఒక 5 to 10 kgs ఎక్స్ట్రా ఉంది అంటే నార్మల్గా రేట్స్ అనేవి ఉంటాయన్నమాట. అదే ఇంకా ఎక్సెస్ ఉంటే పెనాల్టీతో పాటు ఈ ఎక్సెస్ బ్యాగేజ్కి ఎంత ఛార్జ్ అవుతుందో ఆ పెనాల్టీతో పాటు ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. అండ్ సైజ్ కూడా చూసుకోవాలి. లగేజ్ యొక్క సైజ్ కూడా మ్యాటర్. ఈవెన్ ఒక వెయిట్ అనేది సరిపడా ఉండి మీ సైజ్ అనేది లగేజ్ సైజ్ ఎక్కువ ఉన్నా కూడా మీకు పెనాల్టీ పడుతుంది. సపోజ్ స్లీపర్ క్లాస్లో ఒకరు ప్రయాణం చేస్తున్నారు విత్ 50 kg బ్యాగేజ్, కానీ స్లీపర్ క్లాస్ లిమిట్ వచ్చేసరికి ఓన్లీ 40 kgs. సో ఆ 10 kgs ఎక్స్ట్రా ఏదైతే ఉందో దానికి పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది, ఫైన్ కట్టాల్సి ఉంటుంది, పెనాల్టీ కూడా పడుతుంది సైజ్ గనక ఎక్కువైతే. సో చాలా జాగ్రత్తగా మీరు సైజ్ అండ్ వే అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక
నుండి ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఏది పడితే అది తీసుకువెళ్ళడానికి లేదు. మీరు ముందుగానే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎలా అయితే లగేజ్ ప్లానింగ్ ఉంటుందో అలాగా లగేజ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు అయితే ఒక ప్రో టిప్, మీ లగేజ్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఎందుకంటే పిల్లలకి కూడా అదే వే లిమిట్ ఉంటుంది కాబట్టి సో మీ లగేజ్, పిల్లలు లగేజ్ ఇలాగా వెయిట్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ప్యాకేజ్ సేవింగ్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదా, సో ఆ బ్యాగ్స్ అనేవి యూస్ చేస్తే లైక్ వ్యాక్యూమ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ మీకు లగేజ్ అనేది సేవ్ అవుతుంది, స్పేస్ సేవ్ అవుతుంది. దానివల్ల మీరు ఎక్కువ లగేజ్ అనేది తీసుకువెళ్ళొచ్చు విత్ ఇన్ ద సైజ్ అనమాట. సో సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది. ముందుగానే మీ లగేజ్ ప్లాన్ చేసుకొని ఆన్లైన్లో ముందుగానే ఎక్సెస్ బ్యాగేజ్ యొక్క లగేజ్ ఆప్షన్ ఉంటుంది, బుక్ చేసుకునే ఆప్షన్. సో ఆ ఆప్షన్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకొక షాకింగ్ రూల్ ఏంటంటే ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఉండాలి అన్నా కూడా టికెట్ ఉండాలి. సో ఇది చాలా స్ట్రిక్ట్ అవబోతుంది అనమాట. 2026 నుండి ఈ రూల్ అనేది ఇంప్లిమెంట్ అవ్వబోతోంది. క్యాజువల్గా మీ మదర్ని డ్రాప్ చేయడానికి వెళ్ళాలి అన్నా కూడా మీరు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, విజిటర్ పాస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీనే ఉండదు. ట్రైన్ వరకు వెళ్ళి డ్రాప్ చేయాలన్నా కూడా కష్టం అవుతుంది. సో ఈ రూల్ అనేది 2026 నుండి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది కదా, ఆల్రెడీ అన్ని స్టేషన్స్లో ఇది ఇంప్లిమెంట్ అయిందా, లేకపోతే ఎప్పుడు నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుంది అంటే ఇప్పుడే అన్ని స్టేషన్స్లో ఇది ఇంప్లిమెంటేషన్ అవ్వదు. ఎందుకంటే ప్రస్తుతం ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇది స్టార్ట్ చేస్తున్నారనమాట. సో పైలట్ ప్రాజెక్ట్లో కొన్ని స్టేషన్స్ని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. అవేంటంటే నార్త్ సెంట్రల్ జోన్లో ఉన్నటువంటి ఈ స్టేషన్స్. నేను మీకు ఇక్కడ లిస్ట్ అనేది మెన్షన్ చేస్తాను. సో ఆ స్టేషన్స్ ఏంటంటే ప్రయాగరాజ్ జంక్షన్, కాన్పూర్, అలీగర్ మొదలగు ఈ స్టేషన్స్ అన్నిట్లోనూ ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత కొద్దిగా మిగిలిన స్టేషన్స్ అండ్ రిమైనింగ్ జోన్స్లోకి ఈ ప్రాసెస్ అనేది తీసుకురాబోతున్నారనమాట. సో 2026 డిసెంబర్ ఎండింగ్ నాటికి మేజర్ స్టేషన్స్ అన్నిట్లోకి ఈ బ్యాగేజ్ పాలసీ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో ఇంకా ఆ తర్వాత అన్ని చిన్న స్టేషన్స్లో కూడా, అంటే రానున్న 2 ఏళ్లలో చాలా వరకు ఈ బ్యాగేజ్ పాలసీ అనేది అన్ని ముఖ్యమైన స్టేషన్స్లో ఇంప్లిమెంటేషన్ అనేది చేయబోతున్నారు. ఈ కొత్త బ్యాగేజ్ రూల్స్ వల్ల డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ప్లాట్ఫామ్స్లో క్రౌడ్ తగ్గుతుంది, సేఫ్టీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ట్రైన్ కంపార్ట్మెంట్స్లో కూడా చాలా ఆర్గనైజ్డ్గా ట్రావెల్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇండియన్ రైల్వేస్కి చాలా అడిషనల్ రెవెన్యూ ఉంటుంది. కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ లగేజ్ క్యారీ చేసే ఫ్యామిలీస్కి ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. అండ్ ట్రైన్ జర్నీ చేయాలన్నా కూడా ఈ లగేజ్ వే చేసే క్యూ లైన్స్లో టైం వేస్ట్ అయ్యి సో ఎక్స్ట్రా టైం అంతా కూడాను మనకి లగేజ్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. సో దానివల్ల స్టేషన్కి 1 or 2 hours ముందు వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది డెఫినెట్గా చాలా పెద్ద కన్సర్న్ లాగా చెప్తున్నారు అందరూ. ఇమాజిన్ ఒక స్టూడెంట్ ముంబై నుండి చెన్నై వెళ్తున్నాడు. స్లీపర్ క్లాస్లో 3 big బ్యాగ్స్తో 40 kgs మాత్రమే లిమిట్. సో ఎక్స్ట్రా లగేజ్కి ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. ఒక ఫ్యామిలీ ఫుడ్ బ్యాగ్స్ ఇంకా లగేజ్ పిల్లల యొక్క టాయ్స్ వీటితో ట్రావెల్ చేస్తారు. సో వాళ్ళకి కూడాను ఎక్స్ట్రా లగేజ్కి ఎక్స్ట్రా ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది. సో ఈ పాలసీ అనేది ప్రతి ఒక్క ట్రావెలర్ మీద ఎఫెక్ట్ పడుతుంది విత్ ద ఎక్స్ట్రా బ్యాగేజ్ రూల్స్. సో ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ స్టైల్లోకి మారుతుంది. మీకు ఒక క్వశ్చన్, ఈ మార్పు మంచిదేనా లేక అన్నెసెసరీ బర్డెనా? మీ ఒపీనియన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తికైట్స్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.